హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉలవచారు అందరికీ తెలిసిందే. ఇది టేస్టీతో పాటు హెల్తీ కూడా చాలా మంచిది. 2 కప్పుల ఉలవలు తీసుకొని 4 గంటల పాటు నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి కట్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన ఉలవల నుండి వాటర్ సపరేట్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బరకగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఉంచి తర్వాత పసుపు, కొద్దిగా కారం, ఉలవల రసం, దీంతో పాటు చింతపండు రసం, 1 గ్లాస్ వాటర్, అలాగే అరకప్పు ఉడికించిన ఉలవలు తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు చారుని మరగనివ్వాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి దించేస్తే గుమగుమలాడే ఉలవచారు రెడీ. మరి నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.